నమస్కారం అండి. నమస్కారం. మరి ఏంటి యోగా అనేది మనకి సనాతనంగా వస్తున్న ప్రక్రియ. ఏయ్! ఈ ప్రక్రియలో మీరు ఈ యోగాపై అసలు మీకు ఇంట్రెస్ట్ కలగటానికి ఏంటి? మీరేం జేస్తారు? నా పేరు గోపురాజు జగన్నాథరాజు అండి. పాలకొడేరు మండలం, కుందువల్లి, పశ్చిమ గోదావరి జిల్లా. హ్మ్. నేను చేసేదేంటంటే, హ్మ్. యోగాసనాలన్నీ చిన్న బాల్యంలో నేర్చుకున్నాం. హ్మ్. యోగాసనం ద్వారా తర్వాత మా పెద్దలు నీటిపై తేలియాడే ప్రక్రియ చేసేవారు. హ్మ్. దాంట్లో అది చూసి చిన్నప్పటి నుంచి మా తండ్రి గారు, మా తాతయ్య గారు కూడా బాగా ఇదిగా చేసేవారు. ఇలా చేయాలి, ఇలా చేయాలని చెప్పారండి, నేర్పారు. జలస్తంభన అంటారు, వాయుస్తంభన అంటారు. ఆ వాయుస్తంభనం చేసి వాయువుని బంధించి నీటిపై తేలడం అనే ప్రక్రియని నేర్చుకోవడం జరిగింది. తర్వాత కొంతకాలానికి మా చెరువు ఇది మంచినీటి చెరువు కింద ట్యాంక్ కట్టి దీన్ని స్నానాలు ఆపేసి చేసిన వల్ల నేను ఒక 25-30 సంవత్సరాలు మళ్ళీ అది మర్చిపోయాను. ఇంకా అదే చేయలేదండి. హ్మ్. ఈ మధ్య ప్రతి సంవత్సరం నేను అయ్యప్ప మాల వేస్తాను. ఆ మాల వేసినప్పుడు ఆ 40 రోజులు ఈ చెరువులోనే స్నానం చేస్తాను. అప్పుడు స్నానం దిగినప్పుడు సరదాగా మొన్న లాస్ట్ ఇయర్ గుర్తు తెచ్చుకుని అది చేస్తే ఎలా ఉంటుందని చెప్పేసి మళ్ళీ దాన్ని మీరు ఒకసారి మర్చిపోయిన దాన్ని మళ్ళీ మళ్ళీ ప్రాక్టీస్ ప్రాక్టీస్ ద్వారా సాధన చేయడం మొదలుపెట్టాను.